ఈ నెల 24న విజయవాడలో దళిత రణభేరి విజయవంతం చేయాలని బీఎస్పీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో దళిత రణభేరి పేరిట మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో దళిత రణభేరి పోస్టర్ని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గుమ్మాపు చిత్రసేన, జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు, జిల్లా కార్యదర్శులు నక్కా వెంకటరత్నం రాసు, వై ఆనంద్, నిర్దవల అధ్యక్షులు బయ్య మునీంద్ర, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, అనపర్తి ఇన్ఛార్జ్ కొల్లము శ్రీను, రాజమండ్రి కార్యదర్శి సోమభక్తుల విజయ్ కుమార్, రాజమండ్రి రూరల్ నాయకుడు కొత్తపల్లి శేఖర్, అర్బన్ నాయకుడు బి కోటి, కొవ్వూరు నాయకుడు ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుమ్మాపు చిత్రసేన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయిందని, విజయోత్సవ సభలు చేసుకుంటున్నారే తప్ప ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టడం లేదని అన్నారు. ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ దళితుల కోసం బీఎస్పీ పార్టీ ఉందని చాటి చెబుతూ 24న ధర్నా విజయవాడలో తలపెట్టామని తెలిపారు. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతకు ముందు అయితే రెండు కమ్మలు ఎక్కువగా దాడులు చేస్తుంటే ఇప్పుడు అధికారంలో భాగస్వామైనటువంటి జనసేన పాపులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎస్సీలపై దాడులకు తెగపడుతున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని అప్పుడే వ్యతిరేకించి ఆ పేరుని కూడా మార్చేసి ఇప్పుడు కళ్యాణ సీమ అనే ఒక బంధాన్ని తీసుకొస్తూ ఒక నూతన ఒరవడిని అక్కడ సృష్టిస్తూ ఎస్సీలపై ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. 14 నెలలు అయిన తర్వాత వీళ్ళు విజేత సభ కింద జరుపుకుంటున్నారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడులు చేసిన తర్వాత ఈ దాడులు సక్సెస్ అవ్వని చెప్పేసి ఈరోజు విజయ సభ చేసుకుంటున్నారు లేదా అర్థం చేసుకోలేదు. కానీ రోజుకి ఏదో మూల ఏదో సందర్భంలో ఎస్ఎస్సీ బీసీల మీద దాడులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది మేలు ముఖ్యంగా ఈ కోస్తా జిల్లాల్లో ఇంతకాలం అధికారం కోసం వెయిట్ చేస్తున్నా మాకు న్యాయం జరగలేదని, సమాన న్యాయం లేదని చెప్పేసి బాధ సమాన న్యాయం కావాలని తాటలాడుతుంది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కూటమితో ఏకైక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోస్తా జిల్లాలో జనసేన పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ ఐడియాలజీతో మేము ముందుకు పోతా అనుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు అంబేద్కర్ పేరు చెప్తే కొట్టనన్న చెప్పు ఆ జనసైనికులకు సలహాలు ఇస్తున్నాడేమో మాకు డౌట్ వస్తుంది. నిన్న కూడా ఏదో ఫ్లెక్స్ పెట్టారని చెప్పేసి ఉండి గ్రామంలో అయితే చట్టాన్ని కాపాడుతామని మరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళు చట్టాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాల వల్ల వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి కార్యకర్తలు లేదంటే ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు రోజుల తరబడి విపరీతంగా రెచ్చిపోయి దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీదే ఆయన ఛాంబర్లో దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇటీవల కాలంలోనే అదే తిరుపతిలో ఒక యూనివర్సిటీ విద్యార్థిని చాలా చావుకాది ఆయనతో మోసం సాగించారు. అంతేకాకుండా మరి ఉండి మండలం పాములపల్లిలో అంటే మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో దళితులు శ్మశాన భూముల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఎదురు తిరిగినందుకు వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది. రీసెంట్గా మరి ఇక్కడ మన